బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవిత అయితే మాత్రం కొంతసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి అయితేనేమి పార్టీ సభ్యత్వానికి అయితేనేమి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి సూర్యాపేట జిల్లా జాగృతి అధ్యక్షురాలు కృష్ణవేణి గారు ఉన్నారు. చెప్పండి మేడం, కవిత గారు అంటే దాదాపు మాజీ ముఖ్యమంత్రి కూతురైనటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురైనటువంటి కవిత అయితే మాత్రం ఈరోజు పార్టీ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ అద్భుతంగా ఉండబోతుంది. అక్క ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేమందరం ఒక సైనికుల్లాగా అక్కతో పాటు ఉండి అక్కను గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తాం. ఈ పార్టీలో ఎలా ఉందంటే బీఆర్ఎస్లో యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఉంది. యథార్థాలు మాట్లాడే వాళ్ళందరినీ ఒకరొకరిగా పంపిస్తూ ఉన్నారు. అక్కను కనీసం వారిని సజెషన్ కూడా అడగకుండా, సంజాయిషి అడగకుండా ఇలా తీసేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అయినప్పటికీ అక్కకు తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామాల నుండి, అన్ని ప్రాంతాల నుంచి కూడా, కింది స్థాయి నుంచి కూడా ఆమెకు చాలా అభిమానులు ఉన్నారు. ఆమె ఒక ఫైటర్ కూతురు కాబట్టి ఆమె అన్ని విషయాల మీద ఫైట్ చేస్తుందన్న నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము అక్క భవిష్యత్తు చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అక్క ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మా సహకారం, మా తోడ్పాటు అందిస్తాం. అంటే నిన్న ప్రెస్ మీట్ లో మనం చూసుకున్నట్లయితే కవిత గారు కొంత భావోద్వేగానికి గురయ్యారు. తన పెళ్లి చేయడానికి కూడా తన తండ్రి చాలా కష్టాలు పడ్డాడని కూడా కన్నీటి పర్యంతమయ్యారు. అటువంటి తండ్రే పార్టీ నుంచి సస్పెన్షన్ లెటర్ కి ఆమోదించడం కానీ వీటన్నిటిని ఎట్లా చూస్తారు ఒక జాగృతి కార్యకర్తగా మీరు? కేసీఆర్ గారు చాలా నిజాయితీ పరుడండి. వారు అంటే ఎప్పుడు వాళ్లకు డబ్బు సంపాదించుకోవాలన్న ధ్యాస లేదు అనే ఉద్దేశంలోనే అక్క అలా చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తి దగ్గర కుట్రలు చేసే వ్యక్తులు ఉండి వారి పేరును చెడగొట్టే విధంగా ప్రవర్తిస్తుండడం అక్కకు నచ్చలేదు. అదేవిధంగా పార్టీలో జరుగుతున్న విషయాల గురించి అక్క లెటర్ రాయడం జరిగింది. దాంట్లో తప్పేం లేదు. ఆమె సొంత విషయాలు కూడా ఏం రాయలేదు కదా. పార్టీ బాగుండాలంటే దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. వాటిని సరి చేసుకోవడం కోసం వాళ్ళ నాన్నగారికి లెటర్ రాసిన దాన్ని వాళ్ళు ఈ రకంగా బయటికి ప్రచారం చేసి కుట్రలు చేస్తూ ఉన్నదాన్ని అక్క పసిగట్టింది. అదే విషయాన్ని వాళ్ళ నాన్నగారికి తెలియజేసింది. అటువంటప్పుడు వాళ్ళు ఇంకా భజన చేస్తూ అక్క మీద, కవితక్క గారి మీద ఇట్లా సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ ఉండడం అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు కవితక్క గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కోసం ఆ తండ్రి ఎంతో మనోవేదనకు గురై ఉంటారు. కానీ పార్టీలో మరి అందరి నిర్ణయాలకు అనుకూలంగా అలా చేసి ఉన్నారేమో. ఏదేమైనప్పటికీ కవితక్క గారు ఒక ఫైటర్ కూతురు. ఖచ్చితంగా ఆమెకు ఇట్లాంటి ఎన్నో అవమానాలు ఎన్ని ఉన్నా కానీ అన్నిటిని తట్టుకోగలదు. ఎట్లా అంటే విజయం ముందర ఇక్కట్లు, ఉదయం ముందర చీకట్లు అని అంటారు కదా. ఇది కూడా అదే విధంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఒక మహోన్నతమైన నేతగా అక్క ఎదుగుతుంది. అందులో మాకు ఎట్లాంటి డౌట్ లేదు. అంటే మేడం, మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా కవిత గారి మీద చాలా వాటికి ఆరోపణలు వచ్చినాయి. అంటే అటువైపు తీన్మార్ మల్లన్న కానీ కొన్ని దుర్భాషలు ఆడినా కూడా ఎటువంటి స్పందన లేని బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మాజీ మంత్రులు కానీ నిన్న సస్పెండ్ లెటర్ బయటికి రాగానే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కానీ, మాజీ ఎంపీ మాలోత్ కవిత కానీ, ఈ సబితా ఇంద్రారెడ్డి కానీ వీరందరూ కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం నిర్వహించి మరీ మాట్లాడాల్సి వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే కవితక్కని ఏమన్నా కూడా పట్టించుకొని ఒక బీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఒక్కసారిగా తెలంగాణ భవన్లో సమావేశం పెట్టి అక్కని విమర్శించడం కానీ, అక్కని తిట్టడం కానీ దీన్ని ఎట్లా చూస్తారు? ఇది నిజంగా కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏంటంటే ఒక ఆడకూతురు మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని పార్టీ అవసరం లేదండి. ఒక మహిళ మీద దౌర్జన్యంగా అలా మాట్లాడినప్పుడు కనీసం ఖండించాల్సింది. అప్పుడు రాని యూనిటీ నిజంగా కూడా ఒక మనిషిని ఇట్లా ఇది చేయడంలో వాళ్ళంతా ఒక యూనిటీగా వచ్చిర్రు. అది నిజంగా కూడా ఇబ్బందికరమే అనిపించింది. ఏదేమైనప్పటికీ కవితక్క ఖచ్చితంగా తన వైపు నుంచి తను పోరాటం చేయగలదు. ప్రజల కోసం కూడా పోరాటం చేయగలదు. ఆమెకు ఆ సత్తా ఉంది. ఎవ్వరు తన కోసం మాట్లాడినా మాట్లాడకపోయినా ఆమె అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. కాబట్టి తనకి ఇబ్బంది ఏం లేదు. మేమంతా ఆమె వెంట ఉంటాం. ఆమెకు పార్టీ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వెంటనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ వెంటనే తన పార్టీలోకి రమ్మనైతే మాత్రం కవితక్కను సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే కవితక్క గారు ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి పార్టీలో జాయిన్ అవుతారంటారా? కవితక్క గారు ఇందాకనే దాన్ని క్లారిటీ ఇచ్చారు కదా. ఏ పార్టీలో తను చేరాల్సిన అవసరం తనకు లేదు. ఏదైనా ఒక ఉద్యమాన్ని 20 సంవత్సరాలుగా తను చాలా నడిపించారు. అదేవిధంగా తెలంగాణ యొక్క సంస్కృతిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పారు. ఆమెకు ఉద్యమం చేయడం కానీ
ఏదైనా ఒక సంస్థను నడిపించడం కానీ ఆమెకు కష్టమైన పనేం కాదు. ఆమె వేరే పార్టీలో చేరాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ వాళ్ళను రావాలని ఎవరైనా ఆహ్వానిస్తే అది వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ పిలిచి ఉండొచ్చేమో, కానీ కవితక్కకు అట్లాంటి అవసరం లేదని ఇందాకనే వాళ్ళు ప్రూవ్ చేశారు కదా. చూసారు కదా, ఇన్ ఫ్యూచర్ లో ఎటువంటి పార్టీలో చేరే పరిస్థితి అయితే లేదని మాత్రం కార్యకర్తలతో సమావేశించి చర్చలు జరిపి అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానైతే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి రాజీనామా చేసినటువంటి కవిత, తెలంగాణ అధ్యక్షురాలు కవిత అయితే చెప్పుకొచ్చారు. కనుక కార్తీక్ తో దేవా, వార్త, హైదరాబాద్.